హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చెప్పినట్టు మన ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ లో ఓన్లీ 8 స్ట్రాటజీసే యాడ్ చేసుకోండి. రీజన్ వచ్చేసరికి ట్రేట్రాన్ యొక్క ప్రైస్ ప్లాన్స్ రేపటి నుంచి చేంజ్ అవ్వబోతున్నాయి. ఎందుకు 8 స్ట్రాటజీస్ యాడ్ చేసుకోమంటున్నానో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆ 8 స్ట్రాటజీస్ ఏంటో మీకు చెప్తాను. నెక్స్ట్ ఎందుకు 8 స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవాలో దాని గురించి చెప్తాను. ఫస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో మీరు వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. సో ఇక్కడ ఈ లింక్స్ ఇచ్చాయి కదా, ఆల్గో ట్రేడింగ్ ఫ్రీ లింక్స్, ఫ్రీ స్ట్రాటజీస్ అనమాట, మీకోసం ఫ్రీగా తీసుకొచ్చాం. ఈ 8 స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. సో వచ్చేసరికి మిడ్ క్యాప్ నిఫ్టీ. సో ఇక్కడ వచ్చేసరికి నిఫ్టీలో 2 స్ట్రాటజీస్ ఉంటాయి, బ్యాంక్ నిఫ్టీలో 2 స్ట్రాటజీస్ ఉంటాయి, ఫైనాన్స్ నిఫ్టీలో 2 స్ట్రాటజీస్, మిడ్ క్యాప్ నిఫ్టీలో 2 స్ట్రాటజీస్, టోటల్ 8 స్ట్రాటజీస్ ఓన్లీ ఇవే యాడ్ చేసుకోండి. సో ఎందుకు చెప్తున్నాను, ప్రీవియస్ వచ్చేసరికి మన స్ట్రాటజీస్ 20 దాకా ఉంటుండే ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ 8 ఎందుకు యాడ్ చేసుకోమంటున్నాను అంటే, ట్రేట్రాన్ యొక్క ప్రైస్ ప్లాన్స్ అనేది చేంజ్ అయ్యాయి. నిన్నటి వరకు ఒక ప్లాన్ ఉంది, రేపటి నుంచి ఒక ప్లాన్ ఉండబోతుంది. ఆ ప్లాన్స్ ఏంటో మీకు చెప్తాను. అందుకే నేను ఓన్లీ ఈ 8 స్ట్రాటజీసే యాడ్ చేసుకోమని చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మీకు ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. పేపర్ ట్రేడ్ చేయండి. ఈ స్ట్రాటజీస్ని ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకంటూ నమ్మకం వచ్చే వరకు 1 వారం, 2 వారాలు, 3 వారాలు, 4 మీ ఇష్టం ఉన్న రోజులు పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకు నమ్మకం వచ్చిన తర్వాత, మీకు ఓకే అనిపించి, అంటే మీకంటూ ఎక్యురసీ అనిపించిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సో ఈ 8 స్ట్రాటజీస్ ఏంటో మనం చూసాం. డిస్క్రిప్షన్లో 8 స్ట్రాటజీస్ ఇవి యాడ్ చేసుకుంటాం. సో రీజన్ ఏంటో ఒకసారి మీకు చెప్తాను. ఇప్పుడు న్యూ ప్లాన్స్ రేపటి నుంచి ఈ ప్లాన్ తీసుకొస్తుంది ఫ్రెండ్స్ ట్రేట్రాన్. ఇది వచ్చేసరికి ఓల్డ్ ప్లానే, బట్ లాస్ట్ 2 months ఒక ప్లాన్ తీసుకొచ్చింది, మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ ఓల్డ్ ప్లాన్లోకి మళ్ళీ వచ్చిందనమాట. ఇప్పుడు మళ్ళీ రేపటి నుంచి మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్లోకి మళ్ళీ అందరిని తీసుకొస్తుంది ట్రేట్రాన్. ఇక్కడ ఏంటంటే 0 రూపీస్కి మీరు ఇక్కడ ఒక స్ట్రాటజీని డిప్లాయ్ చేసుకోగలుగుతారు. 1000 రూపీస్కి 5 స్ట్రాటజీస్ని డిప్లాయ్ చేసుకోగలుగుతారు. పేపర్ ట్రేడ్ ఆర్ రియల్ ట్రేడ్. 1000 రూపీస్కి మీరు ఓన్లీ 5 స్ట్రాటజీస్ పేపర్ ట్రేడ్లో కలిపి మరియు రియల్ ట్రేడ్ కలిపి 5 స్ట్రాటజీస్ వరకు డిప్లాయ్ చేసుకోగలుగుతారు. 2500 ప్లాన్, మళ్ళీ ఈ ప్లాన్స్ తీసుకొచ్చింది. 2500 రూపీస్ ప్లాన్ 10 స్ట్రాటజీస్ వరకు మీరు రియల్ ట్రేడ్ స్ట్రాటజీస్ అయినా ఆర్ పేపర్ ట్రేడ్ అయినా, సో మీకు 10 స్ట్రాటజీస్ వరకు డిప్లాయ్ చేసుకోగలుగుతారు 2500 రూపీస్కి. ఎబో 10 కంటే ఎబో 25 స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవాలనుకుంటే పేపర్ ట్రేడ్ ప్లస్ రియల్ ట్రేడ్ 5000 రూపీస్ పే చేయాలి మంత్లీ. దానికంటే అన్లిమిటెడ్ కావాలంటే మంత్లీ 15,000 రూపీస్. ఇవి మంత్లీ ప్లాన్స్ అన్నమాట, ట్రేట్రాన్ యొక్క మంత్లీ ప్లాన్స్. ఇవి మళ్ళీ తీసుకొచ్చింది. 2 months బ్యాక్ ఇదే ప్లాన్స్ ఉంటుంటే మళ్ళీ ఇవే ప్లాన్స్ తీసుకొచ్చింది. ఎందుకంటే చేంజ్ ఏం చేసింది, అసలు ప్రీవియస్ ప్లాన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ప్లాన్లో ఆ ప్లాన్కి తేడా ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేసరికి ఈ రోజు వరకు ఉన్న ప్లాన్ ఫ్రెండ్స్. రేపటి నుంచి, ఇప్పుడు ఇంతకుముందు మీకు చూపెట్టిన ప్లాన్ రేపటి నుంచి అనమాట. ఈ ప్లాన్ వచ్చేసరికి ఈ రోజు వరకు ఉన్న ప్లాన్. ఇది ఎలా ఉందంటే మంత్లీ ఛార్జెస్ అనేది ఉండదు, సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ ఉండదు. సో మీరు ఒక స్ట్రాటజీ డిప్లాయ్ చేయాలనుకుంటే 15 రూపీస్ పర్ స్ట్రాటజీ పర్ డే. మీరు ఒక స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకుంటే పర్ డే 15 రూపీస్ పే చేయాలి ట్రేట్రాన్కి. మీరు 10 స్ట్రాటజీలు డిప్లాయ్ చేసుకుంటే మీకు 150 రూపీస్ పర్ డే, 150 రూపీస్ పర్ డే. రియల్ ట్రేడ్ ఆర్ పేపర్ ట్రేడ్లో డిప్లాయ్ చేయాలనుకుంటే 150 రూపీస్ ట్రేట్రాన్కి పే చేయాలి 10 స్ట్రాటజీస్కి. సో మీకు ఇక్కడ వేరియేషన్ చెప్తాను. 10 స్ట్రాటజీస్కి ఇక్కడ 150 రూపీస్ పే చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 10 స్ట్రాటజీస్కి అంటే మీరు ఒక స్ట్రాటజీ చేసుకుంటే 15 రూపీస్ పర్ డే 15 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు 10 స్ట్రాటజీస్ డిప్లాయ్ చేయాలనుకుంటే పర్ డేకి 150 రూపీస్ పే చేయాలి. అంటే మంత్లీ మనకు వర్కింగ్ డేస్ 22 డేస్ అనుకుంటే అరౌండ్ మనకి 3200 3400 అవుతుంది. ఇక్కడ ప్రైస్ ప్లాన్ 15 రూపీస్ పర్ డే. ఇది ఈరోజు వరకు ఉన్న ప్లాన్. రేపటి నుంచి చేంజ్ అయ్యే ప్లాన్ ఏందో ఒకసారి మీకు చూపెడతాను. ఇది
ఇక్కడ ఏంటంటే 2500 రూపీస్ ప్లాన్. సో ఈ 2500 రూపీస్ మంత్లీ పే చేయాలి, మంత్లీ ఛార్జెస్. ఇక్కడ ఏంటంటే 10 స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకోవచ్చు. పేపర్ ట్రేడ్ అయినా ఆర్ రియల్ ట్రేడ్ అయినా, పేపర్ ట్రేడ్ అయినా 10 స్ట్రాటజీస్ వరకు డిప్లాయ్ చేసుకోవచ్చు. మరియు ఇక్కడ వచ్చేసరికి పర్ స్ట్రాటజీ 15 రూపీస్ ఇలా ఏం లేదు ఫ్రెండ్స్, అన్లిమిటెడ్ అనమాట. ఇక మనకి ఈ 10 స్ట్రాటజీస్ వరకు మంత్లీ వరకు మనం రియల్ ట్రేడ్ ఆర్ పేపర్ ట్రేడ్ డిప్లాయ్ చేసుకోవచ్చు 10 స్ట్రాటజీస్. ఇక్కడ ఏం చేసిందంటే ప్రీవియస్ వచ్చేసరికి 15 రూపీస్ పర్ డే ఉంటుండే, ఆ 15 రూపీస్ సిస్టమ్ని తీసేసింది. 15 రూపీస్ సిస్టమ్ తీసేసి మంత్లీ ప్లాన్స్ తీసుకొచ్చింది 2500. మంత్లీ 2500 రూపీస్ తోటి మీరు 10 స్ట్రాటజీస్ అన్లిమిటెడ్గా, అంటే మీకు ఆ 30 డేస్ డిప్లాయ్ చేసుకోవచ్చు, రియల్ ట్రేడ్లో అయినా పేపర్ ట్రేడ్లో అయినా ఇక్కడ. సో అదే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి అదే మీకు ఒకసారి చూపెడతాను. ఇక్కడ వచ్చేసరికి పర్ డే ఒక స్ట్రాటజీకి 15 రూపీస్, 10 స్ట్రాటజీస్కి అయితే 150 పే చేయాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి 22 డేస్కి 22 వర్కింగ్ డేస్కి ఎంత అవుతుంది, అరౌండ్ మనకి 10 స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకుంటే 3200 చిల్లర 3200 రూపీస్ ఆ చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ మళ్ళీ ప్లాన్ ఏం చేసిందంటే ఇక మంత్లీ ఏం ఛార్జెస్ ఉండో, జస్ట్ 2500 రూపీస్ పే చేస్తే మీరు 10 స్ట్రాటజీస్ వరకు రియల్ ఆర్ టోటల్ కలిపి రియల్ అయినా చేసుకోండి ఆర్ పేపర్ ట్రేడ్ అయినా చేసుకోండి, మీరు 10 స్ట్రాటజీస్ వరకు చేసుకోవచ్చు. దీనికంటే ఎబో కావాలంటే 10 కంటే ఎబో స్ట్రాటజీస్ నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి 25 స్ట్రాటజీస్ డిప్లాయ్ అయ్యచ్చు, బట్ 5000 రూపీస్. ఇక్కడ డిసడ్వాంటేజ్ అవుతుంది ఈ ప్రైస్ ప్లానింగ్ వల్ల. ఇక్కడ మనకి డిసడ్వాంటేజ్ అవుతుంది. డిసడ్వాంటేజ్ ఏమవుతుందో మీకు ఒకసారి చూపెడతాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే 10 స్ట్రాటజీస్ వరకు 3200, ఇంకొక 2 స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం, 12 స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంకో 30 రూపీస్ పే చేస్తే అయిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే న్యూ ప్రైస్ ప్లాన్స్ ప్రకారం ఏంటంటే 10 స్ట్రాటజీస్ తర్వాత 12 స్ట్రాటజీస్ కాదు, డైరెక్ట్ 25 స్ట్రాటజీస్ ఈ ప్లాన్స్ తీసుకోవాలి. డైరెక్ట్ 5000 రూపీస్ ప్లాన్ తీసుకోవాలి. సో మనకు అవసరం లేకున్నా 25 ఓన్లీ 12 యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ తప్పని పరిస్థితులు 25 ప్లానే తీసుకోవాలి, 5000 రూపీస్ ప్లానే తీసుకోవాలి. ప్రీవియస్ వచ్చేసరికి మనకి ఒక అడ్వాంటేజ్ ఉంటుండే. సో మనం 12 తీసుకోవాలనుకుంటే 12, ఓన్లీ 5 స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకుంటే 5 స్ట్రాటజీస్కి ఛార్జెస్ అవుతుండే. ఓన్లీ 2 స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకుంటే 2 స్ట్రాటజీస్కి డిప్లాయ్ అవుతుండే. బట్ ఇక్కడ న్యూస్ ప్రైస్ ప్రకారం ఫిక్స్డ్ అనమాట. 5 స్ట్రాటజీస్కి 1000 రూపీస్ ప్లాన్ చేసింది, 10 స్ట్రాటజీస్ 2500 ప్లాన్, ఫిక్స్డ్ ప్లాన్స్. ఇక 5000 రూపీస్కి 25, ఇవి వచ్చేసరికి ఫిక్స్డ్ ప్లాన్స్. సో ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి మనకి న్యూ ప్రైస్ ప్లాన్, రేపటి నుంచి వచ్చే ప్రైస్ ప్లాన్. అందుకే నేను వచ్చేసరికి మీకు ప్రీవియస్ మనకు 20 స్ట్రాటజీస్ ఉంటున్నాయి కదా, 20 స్ట్రాటజీస్కి అరౌండ్ 5000 రూపీస్ దాకా పే చేయాలి. మీరు అరౌండ్ 5000 రూపీస్ దాకా మంత్లీ ఛార్జెస్ ట్రేడ్ ఆన్కి పే చేయాలి. ఆ రీజన్ వల్లనే నేనేం చేశానంటే మనకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసే స్ట్రాటజీస్, అంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్ట్రాటజీసే మీ ముందుకు తీసుకొచ్చినాను. మిగతా స్ట్రాటజీస్ అన్నీ ప్రజెంట్లీ పక్కకెట్టాను. సో అవి మళ్ళీ డెవలప్ అయినాక బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ బెస్ట్ పెర్ఫార్మెన్స్. సో ఓన్లీ 8 స్ట్రాటజీసే అందుకే మీ ముందుకు తీసుకొచ్చాను. న్యూ ప్రైస్ ప్లాన్స్ ఎఫెక్ట్ వల్ల మీకోసం ఈ 8 స్ట్రాటజీస్ మీ ముందుకు ఫ్రీగా తీసుకొచ్చాను. సో మీరు ఈ స్ట్రాటజీస్ ఓన్లీ 8 కాబట్టి మంత్లీ 2500 రూపీస్ ప్లాన్ పే చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ మంత్లీ 2500 రూపీస్ పే చేసుకుంటే సరిపోతుంది. న్యూ ప్రైస్ ప్లాన్స్ ఇవన్నమాట. దాని ఎఫెక్ట్ వల్ల ఓన్లీ 8 యాడ్ చేసుకోండి. ప్రీవియస్ 20 దాకా ఉండే, బట్ అక్కడ ఏంటంటే 15 రూపీస్ పర్ స్ట్రాటజీ కాబట్టి మనం 15 అన్న డిప్లాయ్ చేసుకోవచ్చు, 20 ఆర్ 10 మన ఇష్టం. బట్ ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్గా మళ్ళీ ప్రైస్ ప్లాన్స్ తీసుకొచ్చింది కాబట్టి మీరు ఓన్లీ 8 యాడ్ చేసుకోండి. ఇవి బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అని మీ ముందుకు ఓన్లీ ఇవి 8 యాడ్ చేసుకోండి. సో ఇవి కూడా పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత మీరు రియల్ అకౌంట్లో యాడ్ చేసుకోండి. సో వీటికి వచ్చేసరికి టోటల్ క్యాపిటల్ వీటన్నిటి కలిపి అరౌండ్ మనకి 1.5 lakhs రూపీస్ దాకా. రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే కొందరు అడుగుతున్నారు ఫ్రెండ్స్, రియల్ ట్రేడ్కి ఎంత క్యాపిటల్ కావాలంటే 1 lakh to 1.5 lakh, అంటే 1,50,000 దాకా ఉంటే సరిపోతుంది 8 స్ట్రాటజీస్లో. సో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఈ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మంత్లీ ఇవి వచ్చేసరికి మీకు ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు స్ట్రాటజీస్. బట్ మీరు ఎవరైనా రియల్ అకౌంట్లో ట్రేడ్ చేయాలనుకుంటే
మంత్లీ మీ ప్రాఫిట్ మీద 14% ఛార్జెస్ ట్రేటాన్కి పే చేయాల్సి ఉంటుంది. ఆ ఛార్జెస్ మీరు పే చేయొద్దంటే ఇక్కడ ఎన్జిఎల్ఆర్, ఫైర్సాల్, ఎల్ఎస్బి ఏదైనా లింక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఆ మంత్లీ ఛార్జెస్ కూడా ఉండవు. ఇవన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. సో ఈ ఫ్రెండ్స్ న్యూ ప్రైస్ ప్లాన్స్ యొక్క ట్రేటాన్ యొక్క న్యూ ప్రైస్ ప్లాన్స్. సో మన స్ట్రాటజీస్ నిన్న ఈరోజు కలిపి మనం అప్డేట్ చేశాం కదా. 25th కాడ నుంచి ఈ రోజు వరకు అప్డేట్ చేసిన తర్వాత నియర్లీ 20,000 ప్రాఫిట్లో క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి 243 అండ్ ఇక్కడ వచ్చేసరికి 1862. ఈరోజు కూడా ప్లస్లోనే క్లోజ్ అయ్యాయి. అరౌండ్ మనకి ఇప్పటివరకు 4 డేస్లో 20,000 ప్లస్లో క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. మీరు కూడా పేపర్ ట్రేడ్ చేయండి. మీకంటే నమ్మకం వచ్చిన తర్వాత రియల్ ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.